హాయ్ గాయ్స్. ఈరోజు హెవీ స్నో స్ట్రామ్ ఉండే. సో ఆల్మోస్ట్ 6 to 7 hours స్నో కంటిన్యూస్గా పడ్డది. ఇప్పుడే కొంచెం తగ్గిపోయింది. సో మీకు ఇప్పుడు బయట కండిషన్ ఎట్లుందో ఒకసారి చూపెడతా. గాయ్స్, ఇక్కడ మొత్తం స్నో పడినాక ఇక ఇవన్నీ స్నో మొత్తం క్లియర్ చేసుకోవాలి, ఎవరింటి ముందు వాళ్ళు. సో ఇక మా ఫ్రెండ్ ఇప్పుడు కార్ పైన ఉన్న స్నో మొత్తం క్లియర్ చేస్తుండు. Okay. Yeah, that must be pretty cool. I was like, who is that brave soul? You know, in shorts, and I was like, wow. Yeah, I saw you. Okay. Right? Yeah. Yeah. So you were surprised, right, after seeing me in shorts? Yeah. I knew you were gonna make you were making a video to send. Yeah. I'm sure to people. So, yeah, I thought that was cool. Okay, I nice. hope you weren't too cold. Were you cold? Yeah, very cold. I thought See, so. even I was not wear any gloves. I know. I saw it, and you had flip flops on, right? Yeah. Yeah. I'm like, oh my gosh. Yeah. They have this every year. I think it's in January. It's called the Polar Bear Club. Okay. They raise money. So what they do is, in January, they go to the beach Okay. in their bathing suits, and for like 20 seconds, they run into the ocean, into the water. It's Yeah. like 45, 50 degrees temperature, Fahrenheit. And it's like, wow. Yeah. You could sign you up. Yeah. We are Indian people, so we are very strong in any temperature. Wow. Well, I envision, yes, in the hot weather. I didn't think in the cold weather. Yeah. Because, you know, I was pretty like, wow. Yeah. Nice. So, గాయస్, ఇంతకుముందు ఆ అమెరికా అతను నాతో ఏమంటుండంటే, నువ్వు మార్నింగ్ షార్ట్ మీద వీడియో తీస్తున్నావు కదా, నేను చూసి ఎవడి ధైర్యవంతుడు షార్ట్ మీద గ్లౌజెస్ లేకుండా చెప్పులు వేసుకొని మరీ తిరుగుతుండని అనుకుంటున్నా అని నాతో చెప్తుండు. బట్ యాక్చువల్గా వాని మనసులో ఏమనుకుంటుండే, ఎవర్రా ఈ పిచ్చోడు, వీనికి పని పాట లేదు, రోడ్ల పోండి షార్ట్ల మీదే తిరుగుతుండు అని వాని ఇన్నర్ ఫీలింగ్. గాయస్, ఇప్పుడు మేము సబ్జీ మండికి వచ్చినాం. ఇది ఒక ఇండియన్ స్టోరు. ఇక్కడ సమోసాలను ఎగ్ పఫ్ తీసుకునడానికి ఈ స్టోర్కి వచ్చినాం. సేమ్ ఇది మన ఇండియన్ బేకరీ లాగా ఉంటుంది. ఇక్కడ మిర్చిలు కూడా ఉన్నాయి, కానీ ఇక్కడ మిర్చి ఉండదు. ఇందులో మిర్చి బదులు జలపీనో ఉంటుంది, అంత ఘాట్ ఏమి ఉండదు. ఇక్కడ మనకి ఇలాంటి ఏమన్నా దొరికితే ఎట్లా అనిపిస్తుంది అంటే, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అంత సంతోషంగా ఫీల్ అవుతాం. గాయ్స్, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.